అమిత్ షా జంజీ ఉద్యమం పుణ్యమా అని నేపాల్ పీఎం స్థాయికి ఎదిగిన నేత. మన దేశంలో చదువుకునే అంతటి వాడయ్యాడు. కానీ నేపాల్ గత పాలకుల్లాగానే భారత్ సాయాన్ని మర్చిపోయాడు. తిన్నింటి వాసాలు లెక్కిస్తూ భారత్తోనే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన అఖండ భారత్ మ్యాప్లో లుంబిని, కపిలవస్తు వంటి ప్రాంతాలు ఉన్నాయనే నెపంతో తన కార్యాలయంలో గ్రేటర్ నేపాల్ మ్యాప్ను పెట్టుకున్నాడు. ఇందులో భారత్లోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు నేపాల్ వే అంటూ చూపించారు. తాజాగా ఆ దేశ పార్లమెంటు సాక్షిగా భారత్పై హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. భారత్ మన భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాదు, మనము భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాం అంటూ కారు కూతలు కూశాడు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. डिप्लोमेटिक रूपमा टेबल टक तपाईहरुलाई एउटा कुरा अचम्म लाग्छ होला, मैले पनि अस्ति प्रधानमन्त्री भएपछि नै थाहा पाएँ भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ. బాలేంద్ర షా చేసిన కన్నింగ్ కామెంట్లే ఇవి. నేపాల్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బాలేంద్ర తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా భారత్ నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. లిపులేఖ్, లింపియాదురా, కాలాపానీలపై వివాదం గురించి ఆయన స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదు, భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది అన్నారు. భారత్తో సరిహద్దు వివాదాన్ని తాము చైనా, బ్రిటన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీ పడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. సరిహద్దు దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఈ వ్యాఖ్యలకు సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల సరిహద్దు వివాదం విషయానికి వస్తే భారత్లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్తో సరిహద్దు పంచుకుంటోంది నేపాల్. అయితే లిపులేఖ్, లింపియాదురా, కాలాపానీ విషయంలోనే సమస్య. ఈ వివాదం అసలు ఎప్పుడు ఎలా మొదలైందో తెలియాలంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను ఒకసారి పరిశీలించాలి. ఆంగ్లో నేపాల్ యుద్ధంలో హిమాలయ దేశం ఓడిపోయింది. ఆ సమయంలోనే అంటే 1816లో ట్రీటీ ఆఫ్ సుగౌలి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నేపాల్ పరిధిలో ఏవైతే ప్రాంతాలున్నాయో అవే ఆ ఒప్పందంలోనూ ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలపైనే నేపాల్కి హక్కులున్నాయి. ఈ ఒప్పందంలో ఉన్న కీలక విషయం ఏంటి అంటే కాళీ నది, రప్తి నది మధ్యలో ఉన్న భూభాగాల్ని బ్రిటిష్ వాళ్లకు ధారాదత్తం చేసింది నేపాల్. ఆ మేరకు అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసింది. అయితే ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల ప్రకారం కాలాపానీ, లిపులేఖ్, లింపియాదురా ప్రాంతాల్ని తిరిగి తమకప్పగించాలని నేపాల్ వాదిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. లింపియాదురా, లిపులేఖ్ నుంచి కాళీ నది పుట్టిందని నేపాల్ వాదిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు నదికి తూర్పున ఉన్నాయి. ఇవి నేపాల్లోని దర్చులా జిల్లా పరిధిలోనే ఉన్నాయని, ఇవి ఖచ్చితంగా తమవే అని తేల్చి చెబుతోంది. భారత్ నుంచి కొంత సాయం పొందేందుకు అప్పట్లో రాజులు లిపులేఖ్ ప్రాంతాన్ని మ్యాప్ నుంచి తొలగించారని వాదిస్తోంది. అంతేకాదు 1962లో చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో నేపాల్ రాజు మహేంద్ర కాలాపానీ ప్రాంతాన్ని భారత్కు అప్పగించారు అంటోంది. కేవలం భారత్ భద్రతను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారని, అది పూర్తిగా తమదే అని అంటోంది. సుగౌలి ఒప్పందం ప్రకారం కాళీ నది తూర్పు భూభాగం భారత పరిధిలోకి, పశ్చిమ భాగం నేపాల్ పరిధిలోకి వెళ్ళింది. అందుకే తూర్పున ఉన్న లింపియాదురా, లిపులేఖ్ తమవే అని నేపాల్ వాదించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది. నిజానికి సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం డ్రాగన్ దేశమే. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎలా అయినా కాలు పెట్టాలని చైనా ప్రయత్నించింది. ఇప్పటికే నేపాల్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగానూ వ్యూహాలు పన్నింది. ట్రై జంక్షన్ గా ఉండడం వల్ల కాలాపానీలో కాలు పెడితే భారత్పై పై చేయి సాధించవచ్చు అన్నది చైనా వ్యూహం. తాజాగా ఆ చైనా మద్దతుతోనే బాలేంద్ర షా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ వివాద పరిష్కారానికి బ్రిటన్తో పాటు చైనా ప్రభుత్వంతోనూ చర్చలు జరిపినట్లు బాలేంద్ర షా చెప్పాడు. మరి ఈ వివాదంలో ఆ రెండు దేశాలకు భారత్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.